ఆ మొగుళ్ళకి త్వరలోనే పెద్ద ప్రమోషన్ వస్తుంది. అది రాగానే మీ అద్దె మొత్తం తీర్చేస్తా. పెద్ద ప్రమోషన్ అయితే పైకి పోతారమ్మా, మా బాకీ ఎలా తీరుస్తారు? అబ్బే ప్రమోషన్ కాదండి, ప్రమోషన్. మా హస్బెండ్స్ ట్రైనింగ్ అని బెంగళూరుకి వెళ్లారు. ట్రైనింగ్ పూర్తవగానే ప్రమోషన్ వస్తుంది, జీతాలు పెరుగుతాయి, మీ బాకీలన్నీ తీర్చేస్తాం. అబ్బా, ఎంత కాలానికి ఒక శుభవార్త చెప్పావమ్మా. ఏమా ఎక్కడ మీ ముగ్గురు మొగుళ్ళు? ఎవరాయా నువ్వు? వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీలో ప్యూన్ని. ప్యూనువా? అవును. బుద్ధున్నా? అసలు బుద్ధున్నా నీకు? వాళ్ళకి ప్రమోషన్ వచ్చి ట్రైనింగ్ అవ్వడానికి బెంగళూరు వెళ్ళారు కదా, అదే కంపెనీలో పనిచేస్తానంటున్నావు. ఆ సంగతి తెలవకుండా ఎలా పనిచేస్తున్నావు? ఏంటి గొంతు చించుకుంటున్నావు? కత్తి తీసేనంటే కుత్తుకు కట్ అయిపోద్ది. కట్టా? అవును, లాజికేగా. ఆ ముగ్గురిని ఉద్యోగాల్లోంచి పీకేసి మెడబట్టి బయటికి గెంటేశారు. ఇంకా ట్రైనింగ్ ఏంటి ట్రైనింగ్? ఉద్యోగాల్లోంచి పీకేశారా? ఏంటమ్మా ఇది? ఏంటండి మీరు అనేది? అవునమ్మా, ఓనర్తో గొడవ పడితే ఏం చేస్తారు? మెడబట్టి గెంటేస్తాడు. చూడండమ్మా, మీ వాళ్ళు ఊరి నుంచి రాగానే నన్ను ఒకసారి వచ్చి కలవమనండి. ఉత్తి చేతులతో వస్తారేమో. నా మొత్తం బాకీ 20,000 తెచ్చిమని చెప్పండి. బాకీ 20,000? కాదు, ఒక్కొక్కరు 20,000, అంటే మొత్తం 60,000. ఏడాది క్రితం ఇదిగో ఈ బళ్ళు కొనడానికి 10,000 తీసుకున్నారు. ఈ మధ్యన దీపావళి పండగని 10,000 తీసుకున్నారు. చూడండి, మీ ముగ్గురు మొగుళ్ళు మర్యాదగా వచ్చి నా బాకీ తీర్చారా సరే, లేకపోతే నా అంత చెడ్డోడు మరొకడు ఉండడు. జాగ్రత్త. ఓయ్, నీ బ్రెయిన్ నీ తల్లో ఉందా మోకాల్లో ఉందా? అది కాదు, ఆ ముగ్గురు దగ్గర బాజీలకి ఒక్కొక్కడికి 25,000 అప్పిచ్చారన్నావే, వాళ్ళ దగ్గర ఏం చూసి ఇచ్చావు? నేను వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్ని చూసి అప్పివ్వలేదు, వాళ్ళ సొంత ఇళ్ళని చూసి అప్పిచ్చాను. లాజికేగా? లాజిక్ లేదు, ఎందుకంటే ఆ అడుక్కు తినే వాళ్ళకి సొంత ఇల్లు లేవు కాబట్టి. ఈ ఇల్లు వాళ్ళవేగా? అవునయ్యా, ఈ 3 ఇళ్ళు అమ్మైనా సరే నా అప్పు తీర్చేస్తామన్నా. ఎవడిల్లు ఎవడా అమ్మేది? ఇది నా ఇల్లు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇది నీ ఇల్లు? అవును, నా ఇల్లే. చూడండి, ఎప్పుడైతే మీ ముగ్గురు మొగుళ్ళు నా ఇంటిని వాళ్ళ ఇల్లు అని చెప్పారో, ఇంకొక సెకండ్ కూడా మీరు నా ఇంట్లో ఉండలేదు. ఖాళీ చేసేయండి. అది కాదు బాబాయ్ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి చెప్పేది? ఫస్ట్ తారీఖు మీరు ఖాళీ చేయకపోతే ఇంట్లో చెమ్ము తెప్పాలా చెంచేతో సహా బయటపడేసి నేను సగం మిగించేస్తాను. దొంగ వెతవరు, నన్ను మోసం చేస్తారా? రాని చెప్తాను. చూడండమ్మా, అద్దె ఇల్లుని సొంత ఇల్లుని అబద్ధం చెప్పి నా దగ్గర అప్పు తీసుకున్న ఆ బద్మాష్కాలతో మీరు కాపురాలు ఎలా చేస్తున్నారమ్మా? ఇంకా కొన్నాళ్ళు పోతే మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా అమ్మేస్తారు. రేయ్, వీళ్ళు ఎలాగో ఆ డబ్బు కట్టలేరు, కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చండి. అయ్యో, అంత పని చేయకండి, ఆగండి. నువ్వు తప్పుకో అమ్మా, ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి. ఆగండి, మీరు ఇలా ఇంట్లో వస్తువులన్నీ బయటకు తీసుకెళ్లిపోతే నలుగురిలో మేము తలెత్తుకొని తిరగలేం. దయచేసి ఆ పని చేయకండి. ఏమమ్మా, వాళ్ళు డబ్బు ఇవ్వటం లేదు, నువ్వేమో సామాన్లు తీసుకెళ్ళనివ్వట్లేదు, మరి నా డబ్బు ఎలా వస్తుందమ్మా? మేం తీరుస్తాం. నెల నెల కొంచెం కొంచెంగా మీ బాకీ మొత్తం తీర్చేస్తాం. ఏంటమ్మా పసిబిడ్డలా మాట్లాడతావు? మీ మొగుళ్ళకు ఉద్యోగాలు కూడా పోయాయి, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళకు ఉద్యోగాలు పోతేనే మేము ఉద్యోగాలు చేస్తాం. తిన్నా తినకపోయినా మా సంపాదనతో మీ బాకీ మొత్తం తీర్చేస్తాం. ఏంటి, మీరు ఉద్యోగాలు చేస్తారు? జరిగే పనేనా? అయినా నా అప్పు 1,000-2,000 కాదమ్మా, తలో 20,000. ఏమండి, మేము తప్పకుండా ఉద్యోగాలకు వెళ్ళి నెలకి 1,000 రూపాయలు చొప్పున కట్టేస్తాం. మమ్మల్ని నమ్మండి. మా మొఖాలు చూసేనా ఈ ఒక్కసారికి వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటా. అవునండి, మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తాం, మమ్మల్ని నమ్మండి. సరే, మీరు ఆడవాళ్ళు ఇంతసేపటి నుంచి బతిమాలుతున్నారు కనుక ఇప్పుడు వదిలేసి వెళ్తున్నాను. కానీ నెల రాగానే కరెక్ట్ గా 1,000 రూపాయలు ఇవ్వాలి. అలా ఇవ్వలేదో నేను అసలే మంచోడిని కాను. ఇప్పుడు వడ్డీ కింద ఈ బళ్ళన్నీ తీసుకెళ్ళిపోతున్నాను. రేయ్, బలి తీసుకెళ్ళండి రా. పని పాట లేని వాళ్లకు బళ్ళు ఎందుకు దండగా? ప్రమోషన్ ట్రైనింగ్ అని వీడు చెప్పిన మాటలు నమ్మి మనం ఎంత మోసపోయాం. మనల్ని మనమే చెప్పుతో కొట్టుకోవాలి. వీళ్ళిలా మోసం చేస్తారని మనకేం తెలుసే? ఇప్పుడు తెలిసిందిగా. ఇంత జరిగాక కూడా మన చేతులు పొడుచుకుని కూర్చుంటే ఇక మనుషులుగా బ్రతకలేం. వెంటనే ఆ బేబీ దగ్గరికి వెళ్ళి మనకేమైనా ఉద్యోగం ఇప్పించమని అడుగుదాం. అప్పిచ్చినోడికి అన్ని హక్కులు, ఇది పద్ధతి. లాజికేగా? ఏమయ్యా, తీసుకున్న అప్పు సరిగా తీర్చే దిక్కు లేదు, కానీ పిల్లల దగ్గర రూల్స్ మాట్లాడుతున్నారా? రూల్స్ జరిగా. ఏంటా నువ్వు ఇంత ముందేగా బళ్ళు తీసుకెళ్లారు, ఇప్పుడు టీవీలు తీసుకెళ్తారంటే? ఇంకా 2 రోజులు ఆగితే మీ ఇల్లు కూడా తీసుకెళ్తాను. లాజికేగా? అయినా మీ డొక్కు టీవీఎస్ 50లు కేజీల కామినా ఒక్కొక్కటి 1,500 కూడా పలకలేదు. మీరు ఒక్కొక్కరు మర్యాదగా ఆ మిగతా 18,500 ఇవ్వకపోతే చీరేస్తాను. అది కాదు నేను చెప్పేది. అయినా మీతో నాకేంటి పని? ఏంటమ్మా, ఆ రోజైతే పెద్ద ఫస్ట్ కల్లా టక్కుమని 1,000 రూపాయలు ఇచ్చేస్తామన్నారు. ఏవి డబ్బులు? వెళ్ళి తీసురండి. ఉండి తెస్తాను, మీరు వెళ్ళి తీసుకురండి. రేయ్, ఏంట్రా ఏంటి లేడీస్ ముందు తెగరెచ్చిపోతున్నావంటే? ఇదిగో బెజవాడ, తంతే గుడివాళ్ళ పడతావు. అప్పు చేసింది మేము, తీర్చాల్సింది మేము. మా పిల్లల్ని ఎందుకు అడుగుతావు? మాకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చాయి,
వచ్చే నెల నుంచి కొంచెం కొంచెం నీ బాకీ తీర్చేస్తాం మర్యాదగా బయటకు వెళ్ళు. అద్దకుండే ఇల్లుని సొంతలని చెప్పుకునే బద్మాషకాలు మీకు మర్యాద ఏంటి? వదలండి డబ్బులు ఇస్తామని చెప్పానుగా మళ్ళీ గొడవ పెడుతోందుకు ఇంకో మీ డబ్బులు అప్పు తీర్చడానికి నువ్వు ఎవరు డబ్బులు తెచ్చిందంట డబ్బులు పోతలకి. ఏయ్, మీరు ఎవరు మీ పిల్లల్ని ఎవరెవరు అంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, ఈ బెజవాడి చేతిలో కత్తుంది కానీ చెవిలో పువ్వు లేదురా. మర్యాదగా నా బాకీ తీర్చకపోతే మర్డర్లు జరిగిపోతే మర్డర్లో. డబ్బులు ఇస్తావా? అయ్యో, కత్తితో పొడుస్తాడేమో అన్నా. అన్నా, అన్నా, వద్దన్నా. నా మాట వినన్నా. అన్నా, వద్దన్నా. నా డబ్బు తిని నన్నే కొడతారా? అయిపోయారు. ఏయ్! ఏయ్, మాకు డబ్బిచ్చి మా మీదనే కత్తిచ్చుతావురా నువ్వు? ఏయ్! అగాడవైతే కత్తి పడేసి ముందుకు రా. అరే దమ్ముంటే దీన్ని పడవరా? ఏయ్! ఎల్లాలనికలు దాక్కోవడం కదరా, మగవాళ్ళైతే ముందుకు రండి. చంపేస్తాను. నా మాట వినన్నా. ఏమనుకున్నారా? కావలిస్తే నీ బాకీ కింద వస్తువులన్నీ తీసుకెళ్ళు కానీ దయచేసి నడి బజార్లో మా పరువు తీకు. ఇది న్యాయం. ఈ మాట ముందే చెప్పుంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఆడదాని నీకున్న పాటి జ్ఞానం ఆ అడ్డగాడుదులకు లేకుండా పోయింది. ఏయ్, రండి, సామాన్లు తీసుకెళ్తాం. రండి, తీసుకురాట్రా. రేయ్, ఈసారికి మీ ఆడవాళ్ళ మొహాలు చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నాతో పెట్టుకున్నారో అడ్డంగా నరికేస్తాను. జాగ్రత్త. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లు అంటే చీర కట్టునేమో నేను